విజయవాడ వరదకు కారణమైన బుడమేరు వరద నియంత్రణపై ఏపీ మంత్రులు సమీక్షించారు. బుడమేరుపై సమగ్ర నివేదిక అందించేలా అధికారులతో మంత్రులు నిమ్మల, నారాయణ భేటీ అయ్యారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రులు తెలిపారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. బుడమేరు జల ప్రళయం ఏ విధంగా విజయవాడపై విరుచుకుపడిందో ఆనాడు జరిగినటువంటి అంశాలను నేటికి కూడా మర్చిపోలేని పరిస్థితి. దీనిపైన ఈ బుడమేరు వరదను ఏ విధంగా పూర్తి స్థాయిలో నియంత్రించాలనే దాని మీద రెవెన్యూ, ఇరిగేషన్, అదేవిధంగా మున్సిపల్ శాఖలు సంయుక్తంగా ఒక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దానికి సంబంధించి ఈరోజు కీలకమైన సమావేశం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రులు నిమ్మల రామానాయుడు గారు, అదేవిధంగా నారాయణ గారు ఉన్నారు. ప్రస్తుతం నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ బుడమేరు వరదను నియంత్రించడానికి, నిర్మూలించడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రతి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు యావరేజ్న బుడమేరు విజయవాడను ముంచెత్తడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి మొన్న జరిగినటువంటి ఆ బుడమేరు వరదలు ఏ రకంగా అయితే లక్షలాది మంది విజయవాడ ప్రజలు ఏదైతే ఇబ్బందులు నిరాశ్రయులయ్యారో అటువంటి పరిస్థితి భవిష్యత్తులో తలెత్తకుండా శాశ్వతంగా వరద ముప్పు నుంచి విజయవాడని కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇరిగేషను, మున్సిపల్ మరి గతంలో 2-3 సార్లు మేము ఇండివిజువల్గా రివ్యూస్ చేసుకుని కొంత ఒక అవగాహనకు తెచ్చుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇరిగేషను, మున్సిపల్, రెవెన్యూ ముగ్గురు కలిసి ఒక నివేదికను మనం సిద్ధం చేసుకుని ఒక ఎస్టిమేట్ చేసుకుని 30,000 నుంచి 50,000 క్యూసెక్కుల వరద వచ్చినా కూడా విజయవాడ మీద పడకుండా ఏ రకంగా మనం ఇటు కృష్ణాకు కానీ అటు కొల్లేరుకి కానీ పంపించగలుగుతామో మొత్తం నివేదిక సిద్ధం చేస్తే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మనం ఆ యొక్క కేంద్రం యొక్క సహకారం తీసుకుని ముందుకెళ్దామని ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మేము 3 డిపార్ట్మెంట్ల నుంచి ఉన్నతాధికారులు అందరం కలిసి కూర్చుని గతంలో చేసిన రివ్యూలకి అన్నింటికి ఒక తుది రూపు తీసుకొచ్చి ఒక డెడ్ లైన్ పెట్టుకుని మళ్ళీ సెకండ్ మీటింగ్ కూడా 18వ తారీఖులోపు మళ్ళీ మీటింగ్ పెట్టుకోవాలనేటువంటి డేట్ను కూడా ఫిక్స్ చేసుకుని అందులో కూడా అధికారులకు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఏదైతే ఇప్పుడు మేము గతంలో రివ్యూ చేసినటువంటి వాటిని ఆధారంగా చేసుకుని ప్రధానంగా ఏదైతే బుడమేరు అంటే ఎనికేపాడు ఏదైతే పోతుందో దానికి ముందు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే వెలగలేరు రెగ్యులేటరేట్ అవుతుందో ఆ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడు వరకు అంటే ఇది ప్రధానంగా కార్పొరేషన్ నుంచి మరి సిఆర్డీ నుంచి వెళ్తుంది కాబట్టి ఇది ప్రజెంట్ చూస్తే కేవలం 2,500, 2,800 క్యూసెక్లు వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. సార్ చెప్పండి, ఆపరేషన్ బుడమేరులో భాగంగా 3,700 ఇళ్ళు ఆ మార్గంలో వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి వాళ్ళందరినీ ఏం చేయబోతున్నారు? అయితే దీని అంతటి కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే డైవర్షన్ కెనాల్ ఇప్పుడే యాక్చువల్గా ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు, దాన్ని కానీ పూర్తి చేస్తుంటే వాటర్ యాక్చువల్గా డైరెక్ట్గా కృష్ణా నదిలోకి పోయిండేది, ఇలా బుడమేరు మీద వచ్చిండేది కాదు. అయితే ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ కలిసి ఏం చేయాలనేది చేయమన్నారు. దాని మీద ఆల్రెడీ మున్సిపల్ శాఖ కొంత ఎక్సైజ్ చేసింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసింది. అయితే ఈరోజు కంబైన్ మీటింగ్ పెట్టాం. నేను యాక్చువల్గా మంత్రివారు రామానాయుడు గారు కలిసి అధికారులతో పెట్టాము. పెట్టి రేపు 18వ తేదీకి యాక్చువల్గా ఒక క్లారిటీ జరగమన్నాం. ఒకటి, బుడమేరు యాజ్ అని మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఎక్కడైతే పోతుందో అక్కడ 2,500 క్యూసెక్లు మాత్రమే నీళ్లు బెదుటుగా ఉంది. ఎందుకంటే ఎక్కువగా అటు ఇటు ఆక్యుపై చేశారు. అయితే ఎన్ని క్యూసెక్లు బెదుటుగా చేయగలం అంటే 5,000, 10,000 అనేది యాక్చువల్గా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టడీ చేసి 18కి చెప్పమన్నారు. అంతేకాకుండా కొంత బైపాస్ ద్వారా అంటే ఏదైతే దాదాపు దాంట్లో కనీసం ఒక 20,000 పోయేటట్టుగా ఉండాలా, ఇక్కడ 5,000, 10,000 పోతే మిగతాది పక్కన కూడా డైవర్ట్ చేసేట్టుగా చేయాలని అది కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఈ రెండింటి కోసంగా యాక్చువల్గా ఈరోజు మున్సిపల్ శాఖ అయితే 3,750 ఇళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నాయన్నారు. సిఆర్డీ ఏరియాలో బుడమేరు మీద ఎన్ని ఉన్నాయో తెలియలేదు. ఇవాళ సిఆర్డీ కమిషన్ కూడా ఇచ్చాం, అవి కూడా స్టడీ చేయమని. ఈ విధంగా యాక్చువల్గా 18కి మేము ఏదైతే ఇచ్చామో అవన్నీ వాళ్ళు స్టడీ చేసుకొని వస్తే కంబైన్గా డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారికి నివేదించి దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. బుడమేరు వరద నియంత్రణకు సంబంధించి 3,700 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడి నుంచి వాళ్ళని ఏ విధంగా వెకేట్ చేయించాలి ఏంటి అనే దాని మీద ఒక ఫైనల్ నిర్ణయం అయితే తీసుకునే అవకాశం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.